టు మీ సీను ద ట్రావెలర్. మనం భారతదేశానికి చేకొడుతున్నామంటే యావత్ మనకు మనం చేకొట్టుకున్నట్టే, మన దేవతలకు చేకొట్టుకున్నట్టే, మన మిత్రులకు, మన పితృదేవతలకు, దేవతలకు అందరికి చేకొట్టుకున్నట్టే. కాబట్టి రెండు చేతులు లాబట్టి ఒక్కసారి మళ్ళొక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అక్రమ చొరబాటుదారులు, వలసదారులు కాదండి, చొరబాటుదారులు, ఈ చొరబాటుదారులను తరిమేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయవాదులందరికీ, మీడియా మిత్రులందరికీ మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ పెద్దలు వివరించారు. అయితే మన సంస్థల యందు, మన వివిధ కార్యాలయాలందు మనం ఒక బోర్డు పెట్టుకుంటాం, నో అడ్మిషన్, నో అడ్మిషన్, ఇతరులు లోనికి రాకూడదు అని. మనం సురక్షితంగా మన ప్రాంతాలను, మన ఆఫీసులను కాపాడుకుంటున్నాం, కానీ మన దేశాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఎందువల్ల ఏమిటి అంటే, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ మేము అధికారంలోకి రావాలి, మేమే గెలవాలి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మేమే ఏలాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చే వాళ్ళకు అవకాశాలు ఇస్తూ మనను రాసి రంపన పెడుతూ మన విద్యా ఉద్యోగాలు నాశనం చేస్తున్నారు. అలాగే ఇది మన దేశం యువ భారతదేశం, యువ భారతదేశం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఎంత యువకులు ఎంతమంది ఉన్నారో దానికంటే రెట్టింపు యువకులు ఉన్నటువంటి భారతదేశం, ఏకైక భారతదేశం ఇది. ఈ యువ భారతదేశంలో యువత భవిష్యత్తు కొరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి యువకులు లేకపోవడం చాలా విడ్డూరం. దేశాన్ని కాపాడదామంటే ఎవరు ఒక్కరు ముందుకు రావడం లేదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి మారాలి. ఈ దౌర్భాగ్య పరిస్థితి మారకపోతే మీ జీవితాలు మారుస్తారు వాళ్ళే. ఎవరు మారుస్తారు? అక్రమ చొరబాటుదారులు మారుస్తారు. మీ ఉపాధి కోల్పోతారు, మీ ఉద్యోగం కోల్పోతారు, మీ ఆస్తులు కోల్పోతారు. ఆఖరికి కట్టుబట్టలతో మీరు వాళ్ళ కింద బానిసలుగా బతకవలసి వస్తుంది. ఇది మాత్రం గ్రహించాలి. దయచేసి ఇప్పటికైనా మా వేదిక నుంచి యువతకు పిలిపిస్తున్నా, దయచేసి ఈ రోడ్డు కార్యక్రమంలో ఎక్కువ శాతంలో మీరందరూ పాల్గొని ఈ దేశాన్ని, ఈ భవిష్యత్తును మీరు కాపాడుకోవాలని మేము పిలుపునిస్తున్నాం. దయచేసి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం మేము, పార్టీ ఏదైనా జాతీయవాదం ఉండాలి. జాతీయవాదం లేకపోతే ఆ పార్టీ కూడా కనుమరుగవుతుంది. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అస్సాంలో కానీ ఇంకెక్కడ ఇతర రాష్ట్రాల్లో జరిగిన విషయాలు మీ దాకా వస్తాయి, పార్టీ కూడా కనబడకుండా పోతుంది. ఈరోజు మీరు ఎక్కడనో దుబాయ్లో అక్కడిక్కడ మేము బిల్డింగ్లు కొనుక్కున్నాం, రేపు పొద్దున పోయి అక్కడ బతుకుతాం అనుకుంటారు. అక్కడ దాకా మిమ్మల్ని ఓనియరు. ముందుగా తలిగేది మీకే దెబ్బలు, మీకే దెబ్బలు. అద్దాల మెడలో ఉన్నటువంటి మీకే దెబ్బలు తగులుతాయి. ఆ రాళ్ళ దెబ్బలు ఖచ్చితంగా మీకే తగులుతాయి. అది మాత్రం రాజకీయ పార్టీలు ఖచ్చితంగా గుర్తించాలి. మీరు అనుకుంటే నెల రోజుల లోపల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ గల్లీలో ఎవడున్నా, ఏ చొరబాటుదారున్నా జల్లెడబట్టి వెంటనే పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వేదిక నుంచే. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మీ యాంగిల్ మార్చుకొని దేశం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు మీరు బతకండి. ఈ దేశ ప్రజల కొరకు స్కీములు తయారు చేయండి. మేము ఇప్పటి నుంచి హెచ్చరిస్తూ వస్తుంటాం. ఈ రోజు వచ్చిన పిడికడి మంది కాదు, ఇది ఉద్యమంగా మారుతుంది. మీరు చెప్పిన పని చేయకపోతే మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు, దేశ ప్రజల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ చొరబాటుదారులను వెంటనే ఈ భారతదేశం నుండి పంపించేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరే ఈ కార్యక్రమంతోనే అయిపోదు ఈ ఉద్యమం. అవసరం అనుకుంటే జంతర్ మంతర్లో కూడా ఈ ఉద్యమం చేస్తాం, ఈ కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి యువకులారా ఇప్పటికైనా మేల్కొనండి. మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తు, మీవన్నీ బాగుండాలంటే మనము అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను వెంటనే ఇక్కడి నుంచి పంపించేయకపోతే మీకే ఆ ముప్పు జరుగుతుంది. యువకులారా మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఈ దేశం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు అలసత్వాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతే మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. అయ్యా, భారతదేశం నుంచి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా ఇక్కడ పోయి బతుకుతున్నారే. మన దేశంలో ఏముంది? కోహినూర్ డైమండ్లు ఉన్నాయి. మనము రాసులు పోసి అమ్మిన మన రత్నాలు పోసి రాసులు పోసి అమ్మిన దేశం మనది. అటువంటి దేశం నుంచి మనం వలసపోతున్నాం. చొరబాటుదారులు మన దగ్గరికి వస్తున్నారు. మన దగ్గర విజ్ఞానం కరువైందా? వినోదం కరువైందా? సంపద కరువైందా?
అన్ని అవకాశాలు ఉన్నటువంటి భారతదేశాన్ని విడిచిపెట్టి మీరు పోతున్నారు. అక్కడ నుంచి చొరబాటుదారులు వచ్చి వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఇది బాగా ఆలోచించాలి. మీ వారసులకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. చాలామంది చాలా రకాలుగా మీరు నష్టపోతారు. మరొకసారి పార్టీ ఏదైనా పర్వాలేదు, పార్టీలకు మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కాదు, మీ ఇళ్ళ దగ్గర వచ్చి మేము ఎదిరించి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తీసుకురాకండి. మిమ్మల్ని నిలదీస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని జుట్టుపట్టి రోడ్డు మీద గుంజి నిజాలు బయట పెడతాం. ఇప్పుడు ప్రజలంతా మేలుకుంటున్నారు. మీరు ఏ కుల వివక్ష, కుల రాజకీయాలు చేసినా జరగదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కులాల మధ్య అతీతంగా ఇక్కడ ముస్లింలు వచ్చారు, సిక్కులు వచ్చారు, ఇంకా బ్రాహ్మణులు అందరూ రెడ్లు, కులాల అతీతంగా ఇక్కడ ఏ కులం ఉందయ్యా? ఓన్లీ జాతీయవాద కులం. ఏ కులం ఉంది? ఓన్లీ జాతీయవాద కులం మాత్రమే ఇక్కడ కనబడుతుంది. బాబు, ఇప్పటికైనా పార్టీలు మేల్కొని మీ లుచ్చా రాజకీయాలు బంద్ చేయకపోతే మేము తగిన బుద్ధి చెప్తాం ఫ్యూచర్లని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి! భారత్ మాతాకి!